వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మహబూబాబాద్లోని ఎస్పీ క్యాంపు కార్యాలయం ఆవరణలో ఘనంగా హోలీ వేడుకలు. కేరళలో క్రికెటర్ సంజు శాంసన్ భారీ కటౌట్ ఏర్పాటు చేసిన అభిమానులు. హైదరాబాద్లో టమాటా ధరలు భారీగా పడిపోయాయి. ప్రస్తుతం 25 కిలోల బాక్స్ కేవలం 80 రూపాయల నుంచి 100 రూపాయల వరకు మాత్రమే పలుకుతుంది. హైదరాబాద్ బాచుపల్లిలో భారీ అగ్ని ప్రమాదం. ఆదిలాబాద్ జైలు నుండి విడుదలైన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఇతర బీఆర్ఎస్ నాయకులు. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు నగరంలో ఉండే బంజారా లంబాడి ప్రజలందరూ మరియు వారి కుటుంబ సభ్యులతో హోలీ పండుగను వారి సాంప్రదాయం ప్రకారం జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సోమల నాయక్ ఆధ్వర్యంలో కర్నూలులో వివిధ ఉద్యోగాలలో, వ్యాపారాల్లో స్థిరపడిన వారందరినీ ఒక దగ్గరికి పిలిపించుకొని తమ సాంప్రదాయ సంస్కృతిలో భాగంగా హోలీ పండుగను రంగులు చల్లుకుంటూ డాన్సులు వేస్తూ ఒకరినొకరు అలింగం చేసుకుంటూ ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కైలాస్ నాయక్ మాట్లాడుతూ హోలీ సందర్భంగా దేశ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పాల్గొన్న బంజారా నాయకులు బాలు నాయక్, నాగరాజు నాయక్, రాము నాయక్, బద్దు నాయక్, సీమ కృష్ణ నాయక్, రంగనాయక్, యోగేష్ నాయక్ మరియు విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు. आंध्र प्रदेश कर्नूल में छजको बंजारा गोर बंजारा जात सारी एक वात एक जात कदको लेकोती भारत देश में छजको गोर बंजारा से 15 कोट्ल जनाभा पैबड़िन एकैक जात अपने जात चाहिए. जातेर हरो भरो खेतवाड़ी गोर जमानों से अच्छो रे उन केतानीन पेना सेवाल भाया कजो को महाराज अपने गोरूर पंडगा होली केतानी केमे वचस अपन मलके में देश में हर एक राष्ट्र में सजो को ग्वारवट से आजेर दाड़ो सेवालाल महाराजेर ज्ञापकंगा जातेर ज्ञापकंगा होली पंडग आपण तसे करायचा. कर्नूल्या దాదాపుగా 3000 పైబడి వారి జనాభా రకరకాల ఉద్యోగ వ్యాపారాలు करते हुए से एक एक जाग रेतो भी ये करल्या छजो को अपने मोटा भैया सोमला नायक प्रेजेंट एसఐ అదే విధంగా अपने बद्दू नायक एसఐ అదే విధంగా నాగరాజు నాయక్ పోస్టల్ డిపార్ట్మెంట్ అదే విధంగా బాలు నాయక్ సర్వే డిపార్ట్మెంట్ अगर से पुलिस डिपार्टमेंट रेवेन्यू रकरकाल डिपार्टमेंट चलो फैमिली से फलता
ఏదో సోమలా నాయక్ घरेडी पंडगा का जो गोरेर पंडगा अद्भुतंगा कर्रेंचा సమాజమే సదకు अपने ग्वारवट भी ఒకవేళ కొంత ఆద్మీ నీ అవుతాయి కత్తెర్ దత్తయి పండగా करनु अपने गोर माटीर एक बात जात कदको मलके न अपने समझार अवसरम कतरा एक छोगन केतो हुयो ఈ పండుగ अपने जातर सभ्यो आज से संतोषंगा होली पंडगा करनु केतानी केतो हुयो मारा नाम कैलाश नायक मैं बंजारा वासूस काम करूँ दूसरे जाजा वासु काम करे निकल केरोंचु కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి జాతరకు కదిలిన కాంగ్రెస్ పార్టీ ప్రభా బండ్లను కుమ్మరికాయ కొట్టి ప్రారంభించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గీస్కొండ మండలం లక్ష్మీ నరసింహస్వామి జాతరను పురస్కరించుకుని నర్సంపేట నియోజకవర్గం నుండి వందలాదిగా కదిలి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభా బండ్లు ఆటపాటలతో ఆనందంగా స్వామివారి జాతరకు కదిలిన కాంగ్రెస్ నాయకులు అబ్బాయి నెంబర్ నాకు వెనకరా అబ్బాయి నెంబర్ నాకు ఇవే ఫోన్ చేసి రమ్మని ముందుకు రమ్మని రోను యోధుడు పోరాటాలకు బెదరనోడు ఆపదంటూ ఇంటి గడపెత్తితే తాను గుండెపై ఎత్తినోడు నమ్ముకున్న పడి భద్రగా తమ బిడ్డల పెద్దనోడు నాగూర్ కర్నూలు జిల్లా తుమ్మనపేట స్వగ్రామంలో కుటుంబ సభ్యులతో కలిసి సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొన్న నూతన దంపతులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన.
హైదరాబాద్లోని గచ్చిబౌలిలో బెంజ్ కారుతో బీభత్సం సృష్టించిన యువకుడు జైలు పాలయ్యాడు. మద్యం మత్తులో కానిస్టేబుల్ను కారు బానెట్పై 800 మీటర్లు ఈడ్చుకెళ్లిన నిందితుడికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. చెన్నూరు పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో బుధవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గ్రౌండ్లో నిల్వ ఉంచిన మంచినీటి పైపులకు ఒక్కసారిగా నిప్పు అంటుకోవడంతో మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజిన్ ద్వారా మంటలను అదుపులోకి తెచ్చారు. సకాలంలో స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గోదావరిఖని చౌరస్తాలో బుధవారం ఉదయం హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య మాట్లాడుతూ ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. చిన్న పెద్ద తేడా లేకుండా కొత్తగా ఎన్నికైన పాలకవర్గం ప్రజలతో మమేకమై పనిచేస్తుందని అన్నారు. రామగుండం నగరం 2029 నాటికి సకల సౌకర్యాలతో సంపూర్ణంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ పనిచేస్తున్నారని అన్నారు. ఇప్పటికే 800 కోట్ల రూపాయలతో నగరంలో అనేక అభివృద్ధి పనులు చురుగ్గా కొనసాగుతున్నాయని అన్నారు. ప్రజలందరూ సహకరించి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ సంబరాలలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్, పలువురు కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు చౌరస్తాలో రామగుండం నగరపాలక సంస్థ తరఫున ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఆయురారోగ్యాలతోటి ఉండాలని, ప్రజలందరూ కూడా హోలీ సంబరాలు జరుపుకోవాలని, ఈ సంబరాలలో వారి కుటుంబ సభ్యులంతా కూడా
ఎక్కడ ఎలాంటి చిన్న సంఘటనలు కూడా జరగకుండా అందరూ సంతోషంగా హోలీ జరుపుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రామగుండం అభివృద్ధి ఏకైక ధ్యేయంగా ముందుకెళ్తున్న గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి నేతృత్వంలో రామగుండాన్ని మొత్తం ఒక అద్భుత నగరంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో గౌరవ ఎమ్మెల్యే గారు దాదాపుగా ఇప్పటికే 800 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్నంతా అద్భుతంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నారు. దానిలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఏదైనా కూడా రామగుండం అభివృద్ధి ఏకైక లక్ష్యంగా 20 సంవత్సరాల ముందుకు దూరదృష్టితోటి ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లడమే కాకుండా ప్రతి విషయంలో కూడా ఒక సిస్టమేటిక్గా అందరి ఆలోచనతోటి ముందుకెళ్తామని చెప్పేసి కోరుతా ఉన్నాం. రామగుండం మొత్తాన్ని కూడా ఒక డిపిఆర్ 20 ఏళ్లకు ముందు ఎట్లా ఉండాలి రామగుండం అనేది గౌరవ ఎమ్మెల్యే గారు ఒక డిపిఆర్ తయారు చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుతూ రామగుండం ప్రజలందరికీ కూడా మరొకసారి హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల తర్వాత తొలిసారిగా వచ్చినటువంటి హోలీ పండుగ మా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గౌరవనీయులు మాంకాళి సామన్న గారికి, మా రామగుండం పట్టణ మున్సిపల్ ప్రజలందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మా రామగుండం మున్సిపల్లో గెలిచినటువంటి 60 మంది కార్పొరేటర్లకు కూడా అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అందరూ కూడా భగవంతుడు నిండు 100 ఏళ్ళు ఆయుష ఆరోగ్యాలతోటి ఇటువంటి హోలీ పండుగను జరుపుకోవాలని భగవంతుని వేడుకుంటూ ఈరోజు పట్టణ ప్రజలందరూ కూడా ఏదైతే ఆశించి రామగుండం కార్పొరేషన్లో 60 మంది కార్పొరేటర్లను మరియు మేయర్ను డిప్యూటీ మేయర్ను ఎన్నుకొని అభివృద్ధి కోరుకుంటా ఉన్నారో ఆ అభివృద్ధి తప్పకుండా హోలీ పండుగ సాక్షిగా నెరవేర్చి తీరుతామని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. హైదరాబాద్ సిటీ సిసిఎస్ ప్రత్యేక క్రైమ్ టీం గోషామహల్ అఫ్జల్గంజ్ పోలీసులు మంగళవారం నాడు నకిలీ టీ పొడి, సర్ఫ్ పౌడర్, గుడ్ నైట్ రిఫిల్స్ విక్రయిస్తున్న 3 అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 1340 రెడ్ లేబుల్ టీ ప్యాకెట్లు, 950 టైడ్ ప్యాకెట్లు, 3600 గుడ్ నైట్ రిఫిల్స్ స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్ నుంచి తక్కువ నాణ్యత గల సరుకును తెచ్చి వాటిని అసలైన బ్రాండ్లుగా విక్రయిస్తున్నారని సిసిఎస్ ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. మనం ఎట్లుందండి వచ్చేది హరీష్ త్వరగా వచ్చేస్తే మనకు సాధ్యం త్వరగా పోయేద్దాం. తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో దేవరపల మండల కేంద్రంలోని రైతు వేదికలో వార్డు సభ్యుల శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. శిక్షణ కార్యక్రమానికి ఎంపీడీఓ మేనకా ఫౌడల్ విచ్చేసి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర కీలకమన్నారు. మండలంలోని వార్డు సభ్యులకు 2 దశల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండలంలోని వార్డు సభ్యులు తప్పనిసరిగా శిక్షణ తరగతులకు హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు ముస్లింపుల వెంకటేష్ గౌడ్, చిన్నవాడు గ్రామము 7వ వార్డు సభ్యులు. శుభకర్తలు. గ్రామం చిన్నవాడు రాంపేట పరమేశ్వర ఎంపీడీఓ అని మాట్లాడుతున్నాను. సో ఈ రోజు నుంచి మన దగ్గర వార్డు సభ్యుల ట్రైనింగ్ జరగడం స్టార్ట్ అయ్యింది. ఈ ట్రైనింగ్ 2 ఫేజెస్ లో జరుగుతుంది మన దగ్గర. ఒకటేమో ఈ రోజు నుంచి 7వ తేదీ వరకు, ఇంకోటేమో 9వ తేదీ నుంచి 5 రోజుల ట్రైనింగ్ జరగబోతుంది. ఫస్ట్ బ్యాచ్ లో ముందో విడతలో 140 వార్డ్ మెంబర్స్ కి అప్రేడుపల్లి నుంచి ఆల్ఫాబెటికల్ గా వస్తే లతావత్ తాండా వరకు ఉన్న వార్డ్స్ అన్ని కవర్ అవుతున్నాయి. ఈ వార్డ్ మెంబర్ ట్రైనింగ్ ఎందుకు చేయబడిందంటే మనకు చాలా మంది ఫ్రెషర్స్ ఉన్నారు ఈసారి. సో వాళ్ళ కోసం అని పంచాయత్ రాజ్ అంటే ఏంటి, యాక్ట్ ఏంటి, ఆ షెడ్యూల్ పరంగా 5 రోజులు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కార్యక్రమం మొత్తం TGIRD ద్వారా స్పాన్సర్ అయినది. వాళ్ళు వార్డ్ మెంబర్స్ కి ఇన్ఫర్మేషన్ ఉండాలి కాబట్టి ఈ ట్రైనింగ్ ఏర్పడడం జరిగింది. అలాగే ఇది మీకు ట్రైనింగ్ లో 5 రోజులు లంచ్, 2 టైమ్స్ స్నాక్స్ అవి ప్రొవైడ్ చేయబోతున్నాము. టిఫిన్స్ అవన్నీ ఉంటాయి. సో వార్డ్ మెంబర్స్ ని ఎంకరేజ్ చేయడానికి ఇవన్నీ జరుగుతున్నాయి. ఇట్లా పెడితేనా వాళ్ళు వస్తారు అన్నట్టు. అలాగే లాస్ట్ రోజు రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. వాళ్ళు ఆధార్ కార్డ్ బట్టే రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి. సో కంపల్సరీ అందరూ వార్డ్ మెంబర్స్ హాజరు అవ్వాల్సిందే. ఆ తర్వాత లాస్ట్ లో టెస్ట్ ఉండబోతుంది. దానిలో 85% వరకు వాళ్ళు రిజల్ట్స్ తెచ్చుకోవాల్సింది. అలాగే
ట్రైనింగ్లో ఏమేమి జరిగింది అవన్నీ లాస్ట్ రోజు మాట్లాడాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. కావున అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉన్నా ఖచ్చితంగా అటెండ్ అవ్వండి, ఖచ్చితంగా ఈ ట్రైనింగ్ కంప్లీట్ చేయండి. థ్యాంక్ యూ. విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి సదస్సు న్యాయ వ్యవస్థకు కొత్త దిశ చూపింది. తీర్పు మాత్రమే కాదు, రాజీ కూడా పరిష్కార మార్గమని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి సూర్యకాంత్ మధ్యవర్తిత్వం భారత సంస్కృతిలో భాగమని పేర్కొన్నారు. అమరావతి సరికొత్త న్యాయ సూత్రానికి వేదికగా నిలిచిందని నేతలు తెలిపారు. పెండింగ్ కేసులకు వేగవంతమైన పరిష్కారమే లక్ష్యమని స్పష్టం చేశారు. On the platform mediation, the India is growing, so is our economy. The startups, the new industries, the big industries, the commercial entities are entering our market, and when the commerce enters, the dispute is but natural. The disputes will also enter, and for resolving every dispute, it's not necessary that conventional court should be the platform, and the arbitration. I am very happy you gave some suggestions. One suggestion, sir, you have given Judicial Academy, if possible more land. Sir, I need your cooperation. I wanted to build Justice City, one of the best in the country itself. You name Judicial Academy, you direct us as much land we are prepared to give. Second, Legal Service Authority and also Mediation Center. Even International Law University, Bar Council of India, they are establishing. By integrating all these things, the best justice city we wanted to build, we need your cooperation and direction, sir. Sir, mediation, I am very happy you are passionate. I have seen this concept. Even my father, I have seen my childhood. He used to work as a mediator. He was not educated, but confidence, even that area. This, I thought, could be remedied, and we took up the issue with the Honorable Chief Minister, and I have indications to believe that our request for increasing more than threefold the honorarium for a successful mediation from 3,000 to 10,000 might as well be accepted. And a minimum of 3,000 for even an unsuccessful mediation. I rest my case as that. I am very happy, I am fortunate. Sir, we wanted to build one of the most beautiful city. When we gave a call, people came forward. We are prepared to give land. That is 33,000 acres of land. 29,000 farmers, willingly they came forward. It is a land pooling. This Amaravati is going to build land monetization project. Sir, I am proud to say the amount of confidence you are talking mediation, one of the best consensus project Amaravati capital that is built in the recent past, nowhere in the world. If you convince people, they will cooperate. Sir, now we are having very clear idea. So many cities are there. You have to witness time and again. Best model, green, blue, green energy, no pollution. I am assuring all friends here, all of you should have one house site in Amaravati. Finally, you will have better living standards and your lifespan will increase minimum 20 years. That is, I am assuring you, that is the city we are going to build, most livable city. Now, again on this 1st March of 2026, a few hours ago, we have witnessed another historic event in the annals of history of the state judiciary of inaugurating the laying foundation to the construction of building of the AP Judicial Academy to impart training to the judicial officers of the state, and also the High Court guest house for High Court judges and judges residential enclave. We are very fortunate that all the events relating to this High Court are being inaugurated or the foundations are being laid by the Honorable Chief Justice of the Supreme Court. It's really our pleasure to have the Honorable Chief Justice on all the important events under the dynamic leadership of our Honorable Chief Minister, Sri Nara Chandrababu Naidu Garu. Now, equally we are fortunate today to have 5 Honorable Judges of the Supreme Court, who are all associated with this High Court. 2 of them are the former Chief Justice of this High Court
and others are senior judges of this High Court. It appears that the movement of mediation is gaining ground and strength in Andhra Pradesh as usual. Will lead the entire country in the movement of mediation. The presence of more than 600 trained mediators in this hall supports our belief that what we had initiated earlier and what was aimed at when Honorable Justice Suryakant took over is gaining strength. The presence of the Honorable Chief Justice of India, as you all know, a Chief Justice of India has a unique position in the entire world because his Chief Justice of India is a Chief Justice for 140 billion people. 140 billion people and the largest democracy in the world. So it is not just an ordinary status which a person enjoys. Today we have not one Chief Justice of India but two prospective Chief Justices of India with us, Honorable Justice Narasimha and Honorable Justice Bagchi, who will also take over in due course. We are also pleased to have with us. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.